పొద్దుగాల పూట ఇంటి ముంగట ముగ్గెత్తున్న గీమెను దొంగోడచ్చి అబ్బ పెద్దవ్వ మస్తు దూపైతున్నది గిన్నని నీళ్ళియ్యవా అని అడిగిండట. పాపం గాడు దొంగోడని గీమకు తెలియదాయే. ఎవలో పొద్దుగాల పూట వాకింగ్ వేసుకునేటోడు కావచ్చు అనుకున్నట్టున్నది. అయ్యో పాపం అని ఇంట్లోకి పోయి నీళ్లు తీసుకొత్త ఆగమని చెప్పి లోపలికి పోయింది గిట్లా. గంతే ఇక మెల్లగా గేటు కాడున్న గీ దొంగ బద్మాష్ గాడు ఇంటి మెయిన్ డోర్ దాంకొచ్చిండు. ఇక ఎవరికి అనుమానం రాకుండా అంతకు మొదలే మూతి నిండా మూసుకేసుకున్నాడు. ఇక ఎవరన్నా చూస్తున్నారా లేదా ఏందని 2 సెకండ్లు ఆగిండు. ఇక ఎవ్వలేని చూసుకొని ఇంట్లోకి పోయి గిమ మీదున్న 2 తులాలన్నర బంగారు గొలుసును తెంపుకొని అవతలపడ్డాడు. ఇక ఈమె ఒర్లుకుంటా ముంగడికి వచ్చే వరకు గప్పటికే వాడు 4 గల్లీలు దాటిపోయి అవతలపడ్డాడు. పట్నం కేపీహెచ్పి కాడున్న టెంపుల్ బస్టాప్ కాడ జరిగింది ఇది. ఇగి ముచ్చట మీద పోలీసుల కంప్లైంట్ చేసే వరకు వాళ్ళు దొంగొని పట్టుకునే పనిలో పడ్డారట. కానీ చూడుండ్రి, ఇయ్యాల రేపు పాపం అంటే ఆ పాపం మనకు చుట్టుకునే తట్టున్నది. దూపైతున్నదని నమ్మిచ్చి గీమె మెడలున్న బంగారాన్ని మాయం చేసిండు వీని కుత్కాటే ఎండకవోను బద్మాష్ గాడెక్కన్నో. చూసిండ్రు కదా పబ్లిక్, అసలుకే ఎండాకాలం ముక్కు ముఖం తెలవనోళ్ళెవలన్నా దూపైతుంది గిన్నని నీళ్ళు ఇమని మీ ఇంటి ముంగడికత్తే జర పైలముల్లో ఏమంటున్నాం.